వీళ్ళు ఎవరో వచ్చి చెప్తే అది వాళ్ళ అభిప్రాయం భయ్. ఇప్పుడు వాళ్ళ పరంగా వీళ్ళ పరంగా మనం ఎందుకు ఆడతాం? మనకు అర్థమైనట్టే ఆట ఆడతాం కదా. ఇప్పుడు వాళ్ళు సడన్గా ఇవి ఇవి ఇది ఇది అని చెప్పి అందరు చేంజ్ చేసేస్తే మనం చేంజ్ చేయడానికి ఏమైనా రోబోట్లమా? ఫటక్సే ఎట్లా చేంజ్ అవుతుంది ఏదైనా? ఐ మీన్ కమాన్ రా, దా కనబడు అంటే ఏం చేస్తాం? డ్యాన్సులు చేస్తాం ఆ లివింగ్ రూమ్లో, కిచెన్లో, బాత్రూమ్లో, బెడ్రూమ్లో. చేయలేం కదా, మనం మన లెక్కనే ఉంటాం. జస్ట్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రాంగ్గా పెట్టు. అక్కడ అదే ఇది ఇది అని చెప్తే ప్రతి దగ్గర అదే అదే అనే చెప్పు, అంతే. అదొకటే నీ దగ్గర ఉన్నది. జస్ట్ అంత సాఫ్ట్గా నీట్గా అందరితో మంచిగా రిలేషన్ మెయింటైన్ చేయడానికి నువ్వు నీట్గా మెయింటైన్ చేసుకుంటావు. ఇప్పుడు నేను చూడు నార్మల్గా అందరితో మంచిగా ఉంటా, అది కూడా ఒక విధంగా ప్రాబ్లమే. ఆయన మనీ వచ్చి నన్ను ఏమన్నా డైరెక్ట్ నువ్వు నామినేషన్స్లో రానికే భయపడతాను అన్నట్టు కనిపిస్తుంది అంటాను. నేను అసలు నామినేషన్స్లో రానికి భయనే పడతలేదు. ఎవరైనా పాయింట్లు దొరకబట్టి వచ్చి ఎయ్యుర్రా అంటే నేను బేసిక్గా నా బాండ్ మేబీ అందరితో మంచిగా ఉండే వరకు నా పాయింట్స్ ఏం దొరకక నన్ను నామినేషన్స్లో ఎవరు తీసుకొస్తలేరు. ఇట్లా వాళ్ళు వచ్చి ఎంత ఏం చెప్పినా మనం 12th వీక్ దాకా ఆట ఎట్లా అర్థం చేసుకొని నూక్కుంటా గుంజుకుంటా తీసుకొని వచ్చినామో వాళ్ళు వచ్చి చెప్పింది విన్నవ్వడానికి. ఈరోజు రేషన్ టాస్క్ కూడా కొంచెం లేట్గా పెట్టి ఈ పాటికి వాళ్ళు ముగ్గురు 6 ఇక్కడ 7. నువ్వు ఎక్కడ తుడిచావురా? ఎక్కడ తుడిచావు ఈరోజు? ఇది మొత్తం అంత డస్ట్ ఇది వెళ్ళదు, కొన్ని ఇది వెళ్తుంది. ఎందుకు వెళ్ళదు? చూసా ఇప్పుడు వెళ్ళింది అంటే నువ్వు నడువు వంచి వంగకుండా నువ్వు నడుము వంచకుండా పని చేయలేదు. కూర్చుని చేసా, వంచాలి. కూర్చుంటే వంచాను కూడా. ఎక్కడ వంచితే అది వచ్చేది కదా. ఎవరో పడేశారు, వాళ్ళ డ్రెస్ నుంచి పడేశారు వాళ్ళు. ఇంకేం చెప్పిండు? ఫస్ట్ 2 వీక్స్లో నిఖిలా లేకపోతే మిగతా వారాల్లో నిఖిలా అని చెప్పిండు. అంటే అప్పుడు ఉన్న నిఖిల్కి ఇప్పుడు ఉన్న నిఖిల్కి చాలా గ్రాఫ్ దిగిపోయింది. ఇప్పుడు నువ్వు కొంచెం కూడా చెప్పాడు, ఫస్ట్ ఉన్న నిఖిల్ రియల్ ఇది రియల్. సో ఏదైనా ఒకటి మెయింటైన్ చేసేయి, ఏదైనా ఒకటి. అంటే అప్పుడు మంచిగా గట్టిగా ఆడినావా, అప్పుడు ఏందా ఆ మూమెంట్ ఏంది, నీది ఈ మూమెంట్ ఏంది, కొంచెం ఏంలే. మనం ఇప్పుడు ఇన్ని అవుతున్నాయి, ఇన్ని ఆలోచనలు మనకు స్టార్టింగ్లో లేవు. ఫ్రెష్ కొత్తగా ఎవడు బయటకు పోయి వచ్చి చెప్పేది లేదు, ఎవడు ఇట్లా నువ్వు ఇందాక నవ్వుల్ని చూసేటప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఐ డోంట్ నో నువ్వు అలా ఆలోచించవలేదు, నాకైతే అలా అనిపించి నవ్వు వచ్చింది. అండ్ నేను కూడా 1% అలానే ఆలోచించాను. కాబట్టి మనకంటే ఏం చెప్పాడో ఇతనికి చెప్తున్నాడు కదా. బట్ మనకంటే ఇతనికి కూడా మాట్లాడు, మాట్లాడు, 10 మంది ఉన్నా వాళ్ళని ఆపి మాట్లాడు. నబిల్ త్వరగా సైక్ అయిపోతాడు ఎవరైనా ఏమని చెప్తే. ఓవర్ థింక్ చేస్తాడు. లైక్ మొన్న చెప్పినప్పుడు హ్యాపీగా ఉన్నాడు, అందరు మంచిగా చెప్పారు అది ఇది అని. నిన్న వచ్చి చెప్పినప్పుడు హీ టోటల్ లాస్ట్ ఇట్. అండ్ యాక్చువల్లీ ఆయనని సపోర్ట్ చేసే ఆదిత్య అన్న కూడా అదే అన్నారు, పులిలో ఉండేవాడివి పిల్లి అయిపోయావని. నేను అది అబ్జర్వ్ చేసి నా నామినేషన్ పాయింట్ అందుకే అది పెట్టా. అట్లీస్ట్ నిన్న వీళ్ళందరూ చెప్పడం వల్ల ఐ డోంట్ నో ఇఫ్ ఆయనకు అర్థమైందో లేదో, బట్ నా అబ్జర్వేషన్ కూడా అదే జెన్యూన్లీ. అందుకే నేను ఆ రోజు ఆ పాయింట్ తీసాను నామినేషన్లో. నేను ఏదో కావాలని టార్గెట్ చేయాలని ఇది అది కాదు. నేను ముందున్న నబిల్ నాకు కనిపించట్లేదు. ఐ థాట్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ హిమ్. అఫ్కోర్స్ అది కాంపిటీషన్ మిస్ అయింది, చాలా మిస్ అయింది. సో అదే. అండ్ ఆయన కూడా ఒకప్పుడు ఏమన్నా అంటానికి ముందుకెళ్ళేవాడు, ఇప్పుడు ఏమన్నా ఫీల్ అవుతారేమో. అవినాష్ కొంత ఇన్ఫీరియర్, వీ కాంట్ మ్యాచ్ అప్ టు దెమ్ అని చెప్పేసి ఆటోమేటిక్ మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోతాం మేము, అయిపోతాం. ఫర్ అవినాష్ ఇప్పుడు జరిగిన మాకెందుకులే